హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు యశోద హాస్పిటల్ ఇక్కడ ఉన్నాము. ఏదైతే మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవను కవర్ చేయడానికి మీడియా వెళ్ళిందో అక్కడ వెళ్ళినటువంటి మీడియా మీద సీనియర్ నటుడైన వయసులో పెద్దవాడైన మోహన్ బాబు దాడి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక జర్నలిస్టుపై విచక్షణ రహితంగా ఆగ్రహావేశానికి లోనై మోహన్ బాబు దాడి చేసిన దృశ్యాలు మనందరం చూసాం. ఎవరైతే ఆ దాడిలో గాయపడ్డ వ్యక్తి ఉన్నారో రంజిత్, ఆయన పేరు, ఒక ప్రముఖ టీవీ ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారు ఆ దాడిలో. దాదాపు ఇక్కడ కంటి, చెవి ఈ భాగంలో 3 భాగాల్లో 3 చోట్ల ఎముక విరిగిందని చెప్పని డాక్టర్లు చెప్పారు. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన కింద పడడం జరిగింది. కింద పడి ఆ పెయిన్తో, నొప్పితో కొట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తిని వెంటనే హూటాహూటిన ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్లు పర్యవేక్షించి ఆయనకు పరీక్షలు చేసి ఈ 3 భాగాలు ఏదైతే కంటి, చెవి భాగం ఉందో, అంటే ఇక్కడ తాగేసరికి ఆ 3 భాగాల్లో కూడా ఎముక విరిగిందని చెప్పేసి అని డాక్టర్లు ఇవాళ సర్జరీ చేశారు. మరోవైపు అంటే మనం ఇప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది. మనకు ఈ సర్జరీ సక్సెస్ అయిందా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటే రెస్పాండ్ అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు. బట్ ఏంటంటే ఇంకా కూడా ఆ పూర్తి స్థాయిలో సెట్ కాలేదు, ఇంకా టైం పడుతుంది. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే జైగోమెటిక్ సర్జరీ అంటారు. ఆ సర్జరీ చేసి ఏదైతే ఎక్కడెక్కడైతే ఆ 3 భాగాల్లో ఎముక విరిగిందో దాన్ని అతికించినట్టు మనకు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. సో అంటే ఇదే ఒక పరిస్థితి అయితే, ఇంకొక దిక్కు ఎవరైతే దాడి చేసిన వ్యక్తి ఉన్నాడో మంచు మోహన్ బాబు సీనియర్ నటులు, ఆయన దాడి అనంతరం హై బీపీ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యిందని చెప్పేసి అని వాళ్ళ కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అయితే 2 రోజుల తర్వాత ఆయన ఈరోజు డిశ్చార్జ్ కావడం జరిగింది. అంటే దాడి చేసిన వ్యక్తి హాస్పిటల్ బెడ్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ దాడి చేయబడ్డ వ్యక్తి ఆయన ఇంకా కూడా హాస్పిటల్లో ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతూనే ఉంది. సో పరిస్థితి ఇట్లా ఉంది. అయితే మరోవైపు ఏం జరుగుతుందంటే, ఏదైతే ఈ గొడవకు సంబంధించి మీడియా జర్నలిస్టులకు సంబంధించి ఈ దాడి ఉందో, ఈ దాడిపై 2 తెలుగు రాష్ట్రాల్లోని మీడియా జర్నలిస్టులు అందరూ కూడా అందరూ ఏకతాటిపైకి వచ్చి మోహన్ బాబును కఠినంగా శిక్షించాలని చెప్పేసి అని మోహన్ బాబు మీద ఆల్రెడీ హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ హత్యాయత్నం కేసు ఆ ప్రైవేట్ బౌన్సర్లు పెట్టేసుకొని ఈ చేసిన హంగామాకి పోలీసులు రాచకొండ సిపి వాళ్ళకి నోటీసులు అందజేయడం జరిగింది. అందులో భాగంగానే నిన్న విష్ణు, మనోజ్ ఇద్దరు కూడా వెళ్ళి పోలీసుల ముందు వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా, పోలీసులు కూడా, ఈ ఇష్యూను మీరు లాగకండి, బయటకు తీసుకురాకండి అని ఉంటే ఆ ప్రహారీ గోడ లోపలనే, ఆ ఇంట్లోనే 4 గోడల మధ్యలోనే మీరు మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి. ఇష్యూ బయటకు వస్తే ఆటోమేటిక్గా మీడియా వస్తుంది. మీడియా రావడం ద్వారా మీరు నిన్న మీడియా మీద దాడి చేసేసారు. అది మీ ఫ్యామిలీ చుట్టే మీకే నష్టం చేసే విధంగా ఉంటుంది. కానీ ఏదైనా పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేసే విధంగా కానీ, ఏదైనా ప్రజల్లో మొత్తం ఒక ప్రజల చూపును మీ కుటుంబం వైపు మరలేలా కానీ మీ చర్యలు ఉండకూడదు. ఏది ఉన్నా కూడా మీరు లోపలనే మాట్లాడుకొని లోపల సెటిల్ చేసుకొని, అటు ఇద్దరు పెద్ద మనుషులు, ఇటు ఇద్దరు పెద్ద మనుషులు, కుటుంబంలో ఉన్నోళ్ళు దగ్గర ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకొని ఆస్తి గొడవలో లేకపోతే ఇంకేమైనా ఉంటే మీరు లోపల మాట్లాడుకోరి. లేదు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేయాలనుకుంటే డైరెక్ట్ వచ్చి కంప్లైంట్ చేయండి, చట్ట ప్రకారం ప్రొసీడ్ అవుతాం. కానీ ఈ బౌన్సర్లను పెట్టుకొని, ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని, ఇదేమన్నా ఆదిమ కాలంలో ఉన్నామా, మనం మధ్యయుగంలో ఉన్నామా, సింధు నాగరిక కథలో ఉన్నామా అని చెప్పేసి అని పోలీసులు కూడా మంచు ఫ్యామిలీ మీద సీరియస్ కావడం జరిగింది. సో అందులో భాగంగానే నిన్న ప్రెస్ మీట్ కూడా పెడతా అనుకున్న మంచు మనోజ్ ఆ ప్రెస్ మీట్ కూడా రద్దు చేసుకుని, అంటే ఈ ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ ఇష్యూ ఇంకా పెరుగుతుంది. అటొకరు ప్రెస్ మీట్ పెట్టా, ఇటొకరు ప్రెస్ మీట్ పెట్టా, మళ్ళీ అటు మాటలు దాడి, ఇటు మాటలు దాడి, ప్రెస్ మీట్ పెరిగి గొడవ ఇష్యూ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ ప్రెస్ మీట్లు కథా కార్ఖాన ఏమొద్దు, చక్కగా మీ పని మీరు చేసేసుకోరి. ఏమైనా ఉంటే చట్టపరంగా ప్రొసీడ్ గారి వచ్చి కంప్లైంట్లు ఇయ్యి, చట్ట ప్రకారం మనం ముందుకు వెళ్దాం. కానీ ఈ బౌన్సర్లను తీసేసి ఫస్ట్ మీ దగ్గర ఉన్న రివాల్వర్స్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి ఆ బౌన్సర్లను తీసి పడేసి మీ పనులు మీరు సాఫీగా కూర్చుండి మీరు ముచ్చట్లు పెట్టుకొని దాన్ని ఖతం చేసేసుకోరని చెప్పేసి అని పోలీసులు నిన్న ఇద్దరికి, అటు మంచు మనోజ్కి ఇటు మంచు విష్ణు కూడా వార్నింగ్ ఇవ్వడంతో మంచు మనోజ్ కూడా ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. అట్లాగే మంచు విష్ణు కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుకొని సెటిల్ చేసేసుకుంటామని చెప్పేసి అని మంచు విష్ణు కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే ఆ మోహన్ బాబు ఆరోగ్యం కూడా కుదుట పడిందని చెప్పేసి అని డాక్టర్లు చెప్పారు. కానీ కొంచెం ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, బెడ్ రెస్ట్ కావాలి, కొంచెం ఎగ్జైట్ కావద్దు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో భావోద్వేగానికి లోన్ అవ్వద్దు, ఎగ్జైట్ కావద్దు, ఎమోషనల్ కావద్దు అని కొంచెం జాగ్రత్తలు చెప్పి కూడా ఆయన ఇంటికి పంపించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎవరైతే మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్ట్ ఉన్నారో ఆ జర్నలిస్ట్ ఇంకా కూడా డిశ్చార్జ్ అవ్వలేదు, ఇంకా స్టిల్ ఆసుపత్రిలో ఉన్నారు.
ఇవాళనే సర్జరీ చేశారు. ఇంకా కొంచెం టైం పడుతుంది ఆయన రికవర్ కావడానికి. అయితే దీనిపై మరోవైపు ఏం జరుగుతుందంటే కావాలని మీడియాను లోపలికి పిలిచి వాళ్ళను లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైంది అని చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు ఆయన మరి నేనేం మాట్లాడలేనండి, ప్రస్తుతం నా పరిస్థితి బాగాలేదు, నా కండిషన్ బాగాలేదు, నా మూడ్ బాగాలేదు అని చెప్పేసి అని చెప్తే సరిపోద్ది. కానీ ఆ మాత్రం దానికి ఆ లోగో మైక్ తీసుకొని కొట్టి ఆ మనిషిని హాస్పిటలైజ్ చేయడం ఎంతవరకు కరెక్టు? అంటే దాదాపు ఎట్లుందంటే పరిస్థితి బౌన్సర్లను పెట్టి ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి మీడియా మీద ఉసుగొల్పేసి మళ్ళీ వాళ్ళు డ్రామా ఏది అనారోగ్యం అని చెప్పిన ఒక డ్రామా ప్లే చేస్తున్నారని చెప్పేసి అని ఇటు జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఆయన అయ్యప్ప మాలలు ఉన్నాడు, రంజిత్ అనే జర్నలిస్టు. అయ్యప్ప మాల అంటే అయ్యప్ప దేవుని లెక్క చూస్తాం మనం. సో అంటే దీక్షలున్న వ్యక్తి దేవునిలాగా చూస్తాము. అలాంటి దీక్షలున్న వ్యక్తిని కూడా మీరు ఎందుకు కొట్టిరు? ఇది కరెక్ట్ కాదు, మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. హాస్పిటల్ మీద బెడ్ మీద ఉంటుంది, చిన్న వీడియో క్లిప్ అయినా తీసి నేను క్షమించండి కోరొచ్చు కదా మీరు అని చెప్పేసి అని ఇటు అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఆయనకు ఒక 48 hours డెడ్ లైన్ విధించడం జరిగింది. మొత్తంగా అసలు గొడవ ఎందుకు జరిగింది, వాళ్ళ మధ్య ఎందుకు లొల్లులు వచ్చినాయి, ఆ కొట్లాటలేంది అనేది ఇవరకు క్లారిటీ లేదు. మంచు మనోజ్ ఏమంటున్నా అంటే మేము ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో ఏ అడ్మిషన్స్ ఉన్నాయో దానిలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి అని అందుకే నేను పోరాటం చేస్తున్న బాధితుల వైపు నిలబడుతున్నా అంటుండు. మంచు విషయం ఇది ఆస్తి గొడవలు అంటుండు. సో ఇది ఏది కూడా క్లారిటీ లేదు ఎవరికి ఇప్పటివరకు. ఆ కంప్లైంట్స్ కూడా మా మీద దాడులు జరిగినాయని చెప్పి ఇచ్చుకున్నారు, కానీ మాకు ప్రాబ్లం ఇదని ఇప్పటివరకు పోలీసులకు కూడా వాళ్ళు క్లారిటీ చెప్పలేకపోతారు. అందుకే మీరు ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకొని మీతో కాకపోతే వచ్చి ఒక రీజన్ రస్ కంప్లైంట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి అని పోలీసులు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళ మంచు మనోజ్ కూడా కొత్త సినిమా షూటింగ్ కూడా వెళ్ళిండు. అట్లాగే మంచు మోహన్ బాబు ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మళ్ళీ ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిండు. అలాగే మంచు విష్ణు కూడా వాళ్ళ డాడీ దగ్గర సపరీలు చేస్తున్నాడు. మంచు లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ పోతూ ఉంది. మరోవైపు మంచు మోహన్ బాబు చేతిలో గాయపడ్డ వ్యక్తి మాత్రం ఇంకా హాస్పిటల్ ఉన్నాడు. చూడాలి మరి. ఇప్పుడే మళ్ళీ తాజాగానే మంచు మోహన్ బాబు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిండు కాబట్టి మళ్ళీ మంచు ఫ్యామిలీ మధ్యలో మళ్ళీ ఏమైనా ఘర్షణ తలెత్తే అవకాశం ఉందా, లేదంటే ఇది ఇక్కడితోనే మాట్లాడుకొని వాళ్ళ విషయాన్ని సెటిల్ చేసేసుకుంటారు అనేది మనం చూస్తే తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ కోసం మీరు ఫాలో అవుతూనే ఉండండి మీ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.